హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగుండాలా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. మరి మనందరం గాంధీ తాతగారని మహాత్మా గాంధీ గారిని పిలుచుకుంటామండి. ఆయన ఒకప్పుడు ఇప్పుడున్న పాకిస్తాన్ కోసం నిరాహార దీక్ష చేశారు. మన గాంధీ తాత ఇప్పుడున్న పాకిస్తాన్ కోసం నిరాహార దీక్ష చేశారు ఎంతో కాలంగా, పాకిస్తాన్ కోసం. ఆ పాకిస్తాన్ ఇప్పుడు మనకు శత్రు దేశం. గాంధీ తాత గారు దానికోసం నిరాహార దీక్ష చేశారు. చూడండి, మీరందరూ కూడా కొంతమంది తెలుసుకోవాలి కొన్ని విషయాలు అందరం కూడా. అలాగే మదర్ తెరీసా గారు మన దేశంలోకి వచ్చి మన హిందువుల్ని, హిందూ మతాన్ని కూడా మార్చేసి క్రైస్తవులుగా చేశారు. చాలామందిని హిందూ దేశాన్ని క్రైస్తవ దేశంగా చేయాలని చూశారు. చాలామందిని మత మార్పిడి చేశారు. ఆమెను మన మదర్లాగా మదర్ తెరీసా అని అంటాం. మనం గౌరవిస్తాం, తప్పలేదు. పెద్దల్ని ఎవరినైనా గౌరవించాలి. కానీ మన సాంప్రదాయాన్ని, మన దేశాన్ని ఈ రాజకీయ నాయకులు పెద్దలు చూశారా? మహాత్మా గాంధీ గారేంటి పాకిస్తాన్ కోసం నిరాహార దీక్ష చేయడం ఏంటి? మదర్ తెరీసా గారు మన దేశంలో ఉన్నారు. మన హిందూ మతాన్ని క్రైస్తవ మతంగా చాలామంది మాత్రం ప్రయత్నించారు. ఆమెను ఇప్పుడు కూడా మనం మదర్ తెరీసా మదర్ అంటాం. ఆయన్ని జాతిపిత మహాత్మా గాంధీ అంటాం. ఆయన పాకిస్తాన్ కోసం చేశారు. చూశారా మన దౌర్భాగ్య దుస్థితి? మన దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వారిని మనం కొలుసుకోవాలండి. ఇప్పుడు మన ఏరియా ఉంది, ఈ ఏరియా మన్యం వీరుడు, విప్లవజ్యోతి, అల్లూరి సీతారామరాజు గారు కొలుసుకోవాలి. మన రాజేంద్ర మహేంద్రవరం ఇవన్నీ తిరిగాడు కదా, మన ఏరియా ఈ ఏరియా తిరిగాడు కదా. అల్లూరి సీతారామరాజు గారిని మనం ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి కొలుసుకుంటున్నామా? లేదు. ఆయన కొలుసుకోవాలి. మన దేశం కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన 23 సంవత్సరాల్లో భగత్ సింగ్ గారిని, అలాగే సుఖ్దేవ్ సింగ్, రాజ్గురు, ఇలా మన దేశం కోసం ఎంతోమంది ప్రాణాలని సైతం తృణప్రాయంగా పెట్టినటువంటి మహావీరులు ఎంతమందిని మనం తరించుకోవచ్చు, తప్పులేదు. అలాగే ఈ స్వార్థ రాజకీయాలకి మన దేశాన్ని, దేశంలో ఉన్న యువకుల జీవితాలను నాశనం చేయకూడదండి. మన దేశం కోసం పనిచేసినటువంటి అందరినీ కూడా మనం తెలుసుకోవాలి. వాళ్ళకి మనం జోహార్లు అర్పించుకోవాలి. అది ఎవరి మతం, ఎవరికి నచ్చిన మతంలో వాళ్ళు వెళ్ళొచ్చండి, తప్పులేదు. మనం హిందువుల్ని ఎవరిని కూడా మా మతంలోకి రండి, మా గుడికి రండి అని మనం ఎవరికి చెప్పం. ఎవరు వెళ్ళేదారిలో వాళ్ళు వెళ్ళచ్చు, తప్పులేదు. మనం ఎవరికి ఆకృష్టం వెళ్తాం, ఎవరు పెట్టిన ప్రసాదం తీసుకుంటాం, తప్పులేదు. అలాగే హిందూ దేవాలయాలు కూల్చి చర్చిలు కట్టడం, ఒక్కొక్క ఊళ్ళో 10, 15, 14, 8, 9 అలా ఉన్నాయండి. మన గ్రామంలో ఒకటే రామాలయం ఉంటుంది, ఒక కృష్ణాలయం ఉంటుంది, లేదా ఒక శివాలయం. దేవుళ్ళందరూ ఒకటేని మనం భావిద్దాం. మార్గాలు చాలా ఉంటాయండి. దేవుడు ఏ దేవుడైనా ఒకటే అనుకుందాం. మార్గాలు చాలా ఉంటాయి. దయచేసి ఎవరిని కూడా ఒక మతాన్ని కానీ ఒక దేవుని ఎవరు కూడా కించపరచొద్దు. ఎవరు వెళ్ళేది నచ్చిన దారిలో వాళ్ళు వెళ్తుంటారు, కానీ మనం ఎవరైనా కాదనుకోదాం. అందరూ బాగుండాలి, ప్రపంచం బాగుండాలి, మన దేశం బాగుండాలి, మన జిల్లా బాగుండాలి, మన గ్రామం బాగుండాలి, అందరూ బాగుండాలని మనం కోరుకున్నాం. ఫ్రెండ్స్, అందరికీ కూడా శ్రీరామ రక్ష. నమస్తే.